ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో చూద్దామండి. మనం బ్యాక్ ఓపెన్ అన్నాను కదా, ఇందులో మనం బ్యాక్ ఓపెన్ చేసుకోలేదు, ఇందులో ఓపెన్ చేసేసుకుంటున్నా. దీనికి వచ్చేసరికి ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తున్నా నేను. ఆ పైపింగ్ వీడియో నేను తర్వాత పెడతానండి, ఎలా రెడీ చేసుకోవాలో. ఓకేనా. ఫస్ట్ వచ్చేసరికి మనకి మెయిన్ క్లాత్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇలా ఉంది కదా మన లైనింగ్ పార్ట్. రెడీ చేసుకున్న పైపింగ్ని మనం లైనింగ్ ఫస్ట్ స్టిచ్చింగ్ చేసేసుకోండి. ఓకేనా. ఒక పావు ఇంచు చేస్తాం కదా, ఎలా ఖర్చులు వదులుతామో అలాగే సేమ్ ప్రాసెస్ దీనికి. పైపింగ్ వచ్చేసరికి పాయింట్ ఆపి నీడిల్ అన్నది కిందకి దించుకున్న తర్వాత పైపింగ్కి మాత్రమే ఒకసారి కట్ ఇవ్వండి చిన్నగా. దాని తర్వాత పైపింగ్ అన్నది ఇలా మనకు తిరుగుతుంది ఆటోమేటిక్గా. ఓకేనా. చిన్నగా కుట్టుకున్న తర్వాత మళ్ళీ నీడిల్ కిందకి పెట్టుకొని చిన్నగా పైపింగ్ కుట్టుకుంటే సమానంగా వచ్చేస్తుంది మనకి. లైనింగ్ పీస్ అనేది లాగొద్దు. మన బ్యాక్ పార్ట్ పైపింగ్ అన్నది కంప్లీట్ అయిందండి. ఇప్పుడు మనం ఇది మెయిన్ క్లాత్కి ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తాను, చూడండి. మెయిన్ క్లాత్ సీదా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనకి పైపింగ్ అన్నది మిడిల్లో ఉండాలి, లైనింగ్ పార్ట్ అన్నది పైకి ఉండాలి. ఓకేనా. ఇదిగోండి పైపింగ్ రెడీ చేసుకున్న పైపింగ్ అన్నది మనకి లోపలికి వెళ్ళాలి. ఓకే. సేమ్ 2 సైడ్స్ ఒకేసారి వేసుకోండి, లేకపోతే కన్ఫ్యూజ్ అవుతారు. రెండు ఒక సైడ్ పార్టే స్టిచ్ అయిపోతుంది మనకి ఇలా వేసుకోకపోతే మీరు. ఓకేనా. ఇప్పుడు మనం ఈ పైపింగ్ కుట్టుకున్నాం కదా, అదే కుట్టు మీద నుంచి ఎగ్జాక్ట్గా దాని మీద నుంచి స్టిచ్ చేసేసుకుందాం. ఇప్పుడు రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కటింగ్ అన్నది చేసేసుకోవాలి ఇలాగా. ఓకేనా. నెక్ అన్నది కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు కట్స్ ఇచ్చుకోండి, కంపల్సరీగా కట్స్ ఇస్తేనే మనకి పైపింగ్ అన్నది నీట్గా తిరుగుతుంది అన్నమాట. ఓకేనా. తిప్పండి చిన్నగా. తిప్పినప్పుడు ఇప్పుడు మనకి ఇక్కడ డ్రాప్ కదా, డ్రాప్ ఇచ్చినప్పుడు మనకి ఇందులో నుంచి క్లాత్ అన్నది చిన్నగా తీయాలన్నమాట. ఏదైనా చిన్న సూది కానీ ఏదో ఒకటి పెట్టుకొని లాగేయొద్దు, లాగితే మాత్రం కంపల్సరీగా క్లాత్ అన్నది చినిగిపోతుంది. ఓకే. మెల్లిమెల్లిగా తీయండి. నెక్ డ్రాప్ అన్నది మనకి పర్ఫెక్ట్ షేప్లో వచ్చేసింది. ఓకేనా. ఇప్పుడు పైనుంచి ఒక అనిగే కుట్టు అన్నది వేసేసుకుందాం. ఓకేనా. పైనుంచి అనిగే కుట్టు అన్నది కంప్లీట్ అయిపోయిందండి. చుట్టూతో మనం లైనింగ్ పార్ట్ అన్నది మనం జాయింటింగ్ ఇచ్చేసుకుందాం మెయిన్ క్లాత్కి. ఓకేనా. చుట్టూ కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉన్నది మొత్తం లైనింగ్ని బట్టి
ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేయండి. ఓకేనా, నీట్ ఫినిషింగ్తో, కొంచెం కూడా వదలొద్దు. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఓకేనా, ఇప్పుడు ఇలాగే సేమ్ మెథడ్ ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా మనం లైనింగ్కి ఫస్ట్ పైపింగ్ అన్నది జాయిన్ చేసుకున్న తర్వాత అని మళ్ళీ కట్స్ తిప్పేయాలి. ఓకేనా, ఫ్రంట్ వచ్చేసి నెక్ అయితే రెడీ అయిపోయిందండి. ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేసిన. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ ఎలా జాయింటింగ్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు లైనింగ్ పార్ట్ ఎలా ఉందో మన మెయిన్ క్లాత్ కూడా సేమ్ ఎగ్జాక్ట్గా కట్ చేసుకోవాలి. ఓకేనా, ఇన్విజిబుల్గా వేస్తాను నేను ప్రిన్సెస్ కట్ అన్నది. థ్రెడ్స్ అక్కడ ఊడకుండా ఎలా వేసుకోవాలో చూసేద్దాం. దీనికి మాత్రం ఎక్స్ట్రా క్లాత్ స్టార్టింగ్లోనే ఫస్ట్లోనే కటింగ్ చేసేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు వచ్చేసరికి మనకి లైనింగ్ పార్ట్స్ అన్నవి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉంటుంది కదా, సేమ్ అలాగే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అన్నది పరుచుకోవాలి. మళ్ళీ మెయిన్ క్లాత్ కూడా దేనికది పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మెయిన్ క్లాత్ వచ్చేసి పైకి పెట్టుకొని కింద పార్ట్ వచ్చేసరికి మనకు మెయిన్ క్లాత్ ఉంది కదా నెక్ పార్ట్, అది మిడిల్లో పెట్టుకొని లైనింగ్ పార్ట్ అన్నది కింద. ఓకేనా, ఒకదాని కింద ఒకటి వచ్చేటట్టు సమానంగా పెట్టుకొని ఫస్ట్ నీడిల్ అన్నది దింపుకోండి. దాని తర్వాత అడ్జస్ట్ చేసుకోండి, 3 సమానంగా వస్తున్నాయా లేదా అన్నది. ఒక హాఫ్ ఇంచుతో మనం స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయండి. చిన్నగా స్టిచ్ చేయండి, లాగొద్దు. ప్రిన్సెస్ కట్ అన్నది సాగిపోతుంది అక్కడ దాకా. ఓకేనా, మనం ప్రిన్సెస్ కట్ జాయిన్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ వస్తాయనేసి మనం 1 ఇంచ్ అన్నది ఎక్స్ట్రా వదిలాం కదా, సేమ్ మళ్ళీ ఇంకో డబల్ స్టిచ్ అన్నది వేయండి. ఇక్కడ సాగదీయద్దు, షేప్ ఎలా ఎటువైపు పోతుందో అటువైపు వేస్తాం. మనం వేసిన తర్వాత కట్స్ అన్నవి ఇవ్వండి ఇక్కడ తిరగడానికి. కట్స్ ఇచ్చినప్పుడు మనకి నీట్గా ఎక్కడ ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా వచ్చేసింది. ఓకేనా, ఇక్కడ వచ్చేసరికి మనకు కప్పు షేప్ అన్నది కూర్చోవడానికి గ్యాప్ వస్తుంది కదా, సేమ్ ఇలాగే గ్యాప్ అన్నది కంపల్సరీగా వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఏం లేదు కదా మనకి, చుట్టూతో జాయింటింగ్ అన్నది చేసేయండి. ఇప్పుడు మనకు ప్రిన్సెస్ కట్ జాయింటింగ్ అన్నది కంప్లీట్ అయిపోయింది కదండి. ఇప్పుడు షోల్డర్ బ్యాక్ పార్ట్లో మనం డాట్స్ వేయలేదు కదా, బ్యాక్ పార్ట్లో డాట్స్ అన్నది వేసేసుకుంటామా. ఒక 3 ఇంచెస్ దాకా డాట్స్ అన్నది వేసేసుకోండి. ఓకేనా, ఇటు కూడా ఇలా షోల్డర్ మిడిల్లో, ఇది బోట్ నెక్ కాదా, షోల్డర్ మిడిల్లో పట్టద్దు, షోల్డర్ నెక్ అంచున పెట్టుకుంటే మనకి ఎగ్జాక్ట్ బ్యాక్ డాట్స్ అన్నవి ఎగ్జాక్ట్గా వస్తాయి. ఇప్పుడు మనం షోల్డర్ జాయింటింగ్ అన్నది చేసేద్దాం. ఇక్కడ ఇప్పుడు షోల్డర్స్ అన్నది జాయింటింగ్ అయిపోయినాయి కదండి. ఇప్పుడు మనం కటింగ్ చేసేటప్పుడు నేనేం చేసా, స్టార్టింగ్ బిగినర్స్ కోసం ఎక్స్ట్రా 1 ఇంచ్ వేస్ట్ దగ్గర, ఖర్చుల దగ్గర 1 ఇంచ్ అన్నది వదిలేసుకున్నాం కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా వచ్చిందో అలాగా మనం చంకలు 2 కలిపి ఇలా పట్టుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అన్నది కటింగ్ అన్నది ఇచ్చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అన్నది సమానంగా, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సమానంగా పెట్టేసుకున్నాం. ఓకేనా, ఇప్పుడు నేను ఎక్స్ట్రా ఉన్న ఫ్రంట్ పార్ట్ మొత్తం కటింగ్ ఇస్తున్నాను. ఇప్పుడు నాకు తక్కువ రావచ్చు, మీకు ఎక్కువ రావచ్చు, అది మన సైజుని బట్టి కానీ, బ్లౌజ్ లెంత్ని బట్టి కానీ, మనం ఎక్స్ట్రా వదులుకున్న ఖర్చుల్ని బట్టి కానీ 1/2 ఇంచ్ అయినా రావచ్చు, అసలు రాకపోవచ్చు. ఓకేనా, ఎవరికి ఎంత వస్తే అంతే. ఇప్పుడు నాకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు
హ్యాండ్స్ అన్నది రెడీ చేసేసుకుందాం. హ్యాండ్ మనం పైపింగ్ ఇచ్చేసుకుంటున్నాం. ఇన్విజిబుల్ పైపింగ్ హ్యాండ్స్ కూడా వేస్తున్నాం కదా. ఫస్ట్ లైనింగ్కి మనం పైపింగ్ అనేది రెడీ చేస్తున్నానండి. ఓకేనా, ఇప్పుడు నేను హ్యాండ్ పైపింగ్ అన్నది రెడీ చేసుకున్న తర్వాత దీనికైతే నేను జాయింటింగ్స్ వేసేసుకున్నా. క్లాత్ అన్నది తక్కువ ఉంది కదా ఇందాక. దీనికి కూడా సేమ్ మనం నెక్లో ఎలా వేసుకున్నాం, బ్లౌజ్ పీస్ పెట్టుకున్న తర్వాత పైపింగ్ అన్నది లోపలికి వెళ్ళాలి, పైన లైనింగ్ క్లాత్ అన్నది ఉండాలి. ఓకేనా, ఇప్పుడు నేను సేమ్ స్టార్ట్ చేస్తాను. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కటింగ్ వేసుకున్న తర్వాత తిప్పుకున్న తర్వాత కటింగ్ అన్నది ఇచ్చేస్తానండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం ఒక స్టిచ్ అన్నది పైనుంచి అనిగే కుట్ట అన్నది వేసేసుకుందాం. వేసేసుకున్న తర్వాత చుట్టూ నార్మల్ లైనింగ్ మెయిన్ క్లాత్ ఎలా జాయింట్ చేసుకుంటామో అలా జాయింటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మా స్లీవ్స్ 2 రెడీ అయిపోయినాయండి. మనం ఇందాక హ్యాండ్ లోతు తీయలేదు కదా, ఇప్పుడు తీసేసుకుందాం. ఓకేనా, 2 కట్స్ పైనుంచి కలిసేటట్టు చూసుకొని హ్యాండ్ లెంత్ సమానంగా ఉన్నాయా, 2 సమానంగా వచ్చినాయా లేదో చూసుకొని కట్ అన్నది ఇచ్చుకోండి. చిన్నగా ఎక్స్ట్రా ఎక్కడైనా వస్తే 2 హ్యాండ్స్ సమానంగా వచ్చేటట్టు చూసుకోండి. ఓకేనా, ఇక్కడ నేను ఒక పావు ఇంచ్ కంటే చిన్నగా ఎక్స్ట్రా చేసి లోతు అన్నది తీసేసుకున్నాం. ఈ లోతు దగ్గర మనం తీసుకున్న దగ్గర ఒక కట్ అన్నది ఇచ్చేసుకోండి. ఇది ఫ్రంట్ పార్ట్ రావాలని అర్థం. ఓకేనా, ఇప్పుడు మనం బ్లౌజ్ పీస్కి అటాచ్ చేసేసుకున్నాం. షోల్డర్ దగ్గర ఒక డాట్ పెట్టుకున్నాం కదండి కట్. ఈ కట్ దగ్గర నుంచి చూసుకోవాలి ఫస్ట్ ఇది బ్యాక్ పార్ట్ ఎక్కడ దాకా వస్తుందో. నాకు ఎగ్జాక్ట్గా ఒక్క పావు ఇంచ్ అన్నది ఎక్స్ట్రా వచ్చింది. ఓకేనా, ఎక్స్ట్రా ఎంత వస్తే అంత వదిలేయండి అటువైపు. ఓకే, ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ జాయింటింగ్ అన్నది చేసుకుంటూ పోండి. లేక సాగదీయాలి, హ్యాండ్ అన్నది సాగదీయాలి. ఓకేనా, ఫ్రంట్ పార్ట్లో మనం ఇన్విజిబుల్ పైపింగ్ వేయాలి కదండి. ఇక్కడ వచ్చేసాను నేను ఆల్రెడీ పైపింగ్ అన్నది రెడీ చేశాను, దానికి పట్టీ అన్నది వేస్తున్నా. ఓకేనా, ఇక్కడ నుంచి చిన్నగా హాఫ్ ఇంచ్ వేసుకుంటా. ఆ పైపింగ్ మీద పడకుండా పక్కన మనం ఏళ్ళు పెడితే మనకు అర్థమవుతుంది అనమాట. పెట్టుకుంటా పట్టీ అన్నది రెడీ చేసుకోవాలి మనం కింద నడుము పట్టీ. రెడీ చేసుకున్న పైపింగ్ పట్టీని వెనకాల తిప్పుకుంటా ఖర్చులన్నీ లోపల తోసేసి చిన్నగా హాఫ్ ఇంచ్ మిగిలేటట్టు పట్టీ అన్నది రెడీ చేసుకోవాలి మనం. లేదండి ఇలా వద్దు మాకు హెమ్మింగ్ పట్టీ లెక్కనే కావాలి అంటే మీరు అక్కడ అంచున ఒక స్టిచ్ చేసేసుకొని ఈ అంచున హెమ్మింగ్ అన్నది రెడీ చేసుకోవాలి. ఓకేనా, నేనైతే కుట్టేసేస్తున్నాను. ఇప్పుడు మనం ఇన్విజిబుల్గా నడుము పట్టీలు అన్నది రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు వచ్చేసరికి మనకి ఉక్సు పట్టీ కాజా పట్టీ కోసం రెడీ చేసుకుందాం. ఓకేనా, కాజా పట్టీ కోసం చేస్తున్నాం. చూడండి, ఒక 4 ఇంచెస్ క్లాత్ అన్నది తీసేసుకొని మనం డబల్ ఫోల్డింగ్ మీద పెట్టుకుంటే మనకి ఎగ్జాక్ట్గా కాజా పట్టీ అన్నది ఫోల్డింగ్లో వచ్చేస్తుంది. ఓకేనా, పైన ఫినిషింగ్ రావాలి, ఎందుకంటే ఆల్రెడీ మనం మెడ అన్నది రెడీ అయిపోయింది కదా, అందుకే మనకి మెడ దగ్గర కూడా ఫినిషింగ్తో రావాలి, కింద నడుము పట్టి కూడా ఫినిషింగ్తో వచ్చేయాలి. ఓకేనా, చిన్నగా ఒక హాఫ్ ఇంచ్ అన్నది ఫోల్డింగ్ ఇచ్చుకున్న పైన డబల్ స్టిచ్ చేయండి. హాఫ్ ఇంచ్ నుంచి కుట్టేసుకుంటూ వచ్చి కింద కూడా ఫోల్డింగ్ అన్నది లోపల వైపు తొయ్యండి. ఓకేనా, ఇలా లోపల వైపు తోస్తే మనకి
ఇలా చేసుకున్నప్పుడు మనకి లోపల ఫినిషింగ్తో అన్నది మనకి కాజా పట్టీ అన్నది రెడీ అయిపోతుంది. ఓకేనా. ఇక్కడ మళ్ళీ ఇలా ఒక ఫోల్డింగ్ అన్నది ఇచ్చుకోవాలి. ఇప్పుడు మనకు కాజా పట్టీ అన్నది రెడీ చేసుకుందాం. ఇక్కడ డబల్ స్టిచ్ ఇవ్వండి. మళ్ళీ కింద పైన కంపల్సరిగా ఎప్పుడైనా సరే మనకు డబల్ స్టిచ్ అన్నది కంపల్సరిగా ఉండాలి. మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ పెట్టి ఇంకో స్టిచ్ అన్నది వేయండి. ఆ మధ్యలో మనం కాజాలు అన్నవి స్టిచ్ చేసుకుంటాం. కాజా పట్టీ అన్నది మనకు రెడీ అయిపోయింది. ఓకేనా. ఇంకోవైపు మనం ఉక్స్ పట్టీ అన్నది రెడీ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసరికి 2 ఇంచెస్ పట్టీ అన్నది నేను క్లాత్ అన్నది తీసుకున్నా, కాటన్ క్లాత్. ఉక్సులకి ఎప్పుడైనా సరే మనం లైనింగ్ పీస్ అన్నది వాడతామండి. ఓకేనా. ఇక్కడ మనం హాఫ్ ఇంచ్ వదులుకున్నాం కదా, అదే హాఫ్ ఇంచ్తో మనం ఫోల్డింగ్ అన్నది ఇచ్చుకోవాలి. కింద డబల్ స్టిచ్ అన్నది వేసేసుకున్న తర్వాత లాస్ట్కి వచ్చేసరికి ఎంత కావాలో దానికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని మనం కటింగ్ అన్నది ఇచ్చేసుకుంటాం క్లాత్. ఓకేనా. ఇలా స్టిచ్ అయిపోయిన తర్వాత ఇది ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీని మీద ఒక అనిగే కుట్ట అన్నది వేసుకోవాలి. ఇది ఉక్స్ పట్టీ. సెట్ అయిపోయింది, వేసేసుకుందాం. దీని మీద నుంచి ఒక అనిగే కుట్ట అన్నది వేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ అన్నది ఇలా ఇచ్చేసుకోవాలి. లోపల వైపు ఇచ్చుకునేదే మనం ఉక్సు పట్టీ. ఓకేనా. కాజా వైపు అయితే కాజా పట్టీ అయితే బయటికి వస్తుంది, ఉక్సు పట్టీ అనుకోండి లోపలికి వస్తుంది. ఓకేనా. పైనుంచి డబల్ స్టిచ్ అన్నమాట. ఇక్కడ రఫ్ చేయండి ఫస్ట్ స్టార్టింగ్లో. దాని తర్వాత మెడపట్టి దగ్గర, నడుము పట్టి దగ్గర ఫినిషింగ్తో రావాలి మనకి. లోపల ఖర్చులన్నీ లోపల దోసేయండి. ఓకేనా. మనకు ఉక్సు పట్టీ అన్నది రెడీ అయిపోయింది, కాజా పట్టీ అన్నది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఫిట్టింగ్ లైన్ అన్నది చేసేద్దాం. ఎక్స్ట్రా ఖర్చులు అన్నవి మనం 2 ఇంచెస్ వదిలేసుకున్నాం కదండి. సేమ్ అన్నది మార్కింగ్ అన్నది ఇచ్చేసుకోండి. ఇటు చంక వైపు నుంచి 2 ఇంచెస్, నడుము దగ్గర కూడా నేను 2 ఇంచెస్ అన్నది వదిలేసుకున్నా. అదే సేమ్ మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఫిట్టింగ్ లైన్ అన్నది ఇచ్చేసుకుందాం. ఓకేనా. ఇప్పుడు ఇదే లైన్ మీద మీరు స్టిచ్ అన్నది స్టార్ట్ చేసేయండి. ఇప్పుడు మనం 3 స్టిచెస్ వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఎగుడు దిగుడు ఉంటే కొంచెం ఫినిషింగ్ అన్నది ఇచ్చేసుకోండి. ఇచ్చుకున్న తర్వాత అంచున ఒక స్టిచ్ వేసేయండి. బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఓకేనా. బోట్ నెక్ ఇక్కడ మనం ఉక్కు పెట్టేసుకున్నాం. బోట్ నెక్ విత్ డ్రాప్, ఫ్రంట్ వచ్చేసరికి బోట్ నెక్ ప్రిన్సెస్ కట్. ఓకేనా. ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూశారు కదా. కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా. థ్యాంక్ యూ.